నమస్తే, నేను ఆదిత్య. రైల్వే అధికారులతో సెంట్రల్లో టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు భేటీ అయ్యారని, సో మరి అమరావతికి ఇప్పుడు రైల్వే జోన్ రాబోతుందని, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఎంఎంటీఎస్ కూడా రాబోతుందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి కాస్త క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ రానున్న రోజుల్లో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి అమరావతికి రైల్వే జోన్ రాబోతుందని, ఏపీకి అసలు మంచి జరగబోతుందంటూ అంటే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి ఏం జరగబోతుంది అసలు? ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏమొస్తాయి అనే దాని మీద అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభివృద్ధి, అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి, వీటి మీద ఎక్కువగా అందరు చూస్తున్నారు. ఇండస్ట్రియలిస్టులు కానీ, అందరు పెట్టుబడిదారులు కానీ అందరూ కూడా. దాంట్లో భాగంగా ఎప్పుడైనా సరే అభివృద్ధి అనే దాన్ని మెజర్మెంట్స్ ఏంటి అని అంటే, మీకు ఇంటర్నేషనల్ బిజినెస్లు కనుక తీసుకుంటే కనుక ఎయిర్ ట్రాఫిక్ని చూస్తారు. ఎయిర్ ట్రాఫిక్ ఎంత ఉంది అని, అంటే విమానాల యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది. విమానాల ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందంటే అక్కడికి కార్పొరేట్ సంస్థలు అక్కడికి వాలిపోతాయి. వెరీ సింపుల్. నెక్స్ట్ ఏంటంటే రైల్వే సంబంధించినట్టు రైల్వే ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, రైల్వే లైన్స్ ఎలా ఉంది, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేదాన్ని. ఎందుకంటే వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్కి ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా చూసుకుంటారు. తర్వాత ఏంటంటే పోర్ట్లు ఉంటాయా పోర్ట్లు ఉన్నాయా లేవా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి పోర్ట్లు ఉన్నాయా లేవా. తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది. ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అభివృద్ధికి. సో ఇక్కడ అమరావతికి ఇవన్నీ ఉన్నాయా లేవా, లేదా ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ ఉన్నాయా లేవా అనే దాని మీద కనుక చూసుకుంటే కనుక డెఫినెట్గా మిగిలినటువంటి రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్కి ఈ మొత్తం ఇన్ని రకాల వెసులుబాట్లు, మౌలిక సదుపాయాలు, వనరులు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే వాటిని ఇమీడియట్గా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతుంది అనేటువంటి ఒక హోప్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంటాయి. దానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రభుత్వం మీద. అందుకే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ, అలాగే జనసేనకు సంబంధించిన ఎంపీలు రైల్వే శాఖ అధికారులతోటి ఢిల్లీలో కీలకమైనటువంటి సమావేశంలో పాల్గొన్నారు. కీలకమైన సమావేశం జరిగింది శుక్రవారం రోజు. ఈ కీలక సమావేశంలో అప్డేట్స్ ఏంటి అని అంటే, అమరావతికి ఎంఎంటీఎస్, మెట్రో విశాఖకి, అలాగే అమరావతికి మెట్రో, దీంతోపాటు కొన్ని రైల్వే లైన్లు కూడా ఓకే చేశారు. దీనికి సంబంధించిన ప్రాసెస్ మరింత వేగవంతం చేయబోతూ ఉన్నారు అనేది అప్డేట్. ఇంకోటి ఏంటంటే, విశాఖ రైల్వే జోన్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అది బైఫర్కేషన్ చట్టంలోనే ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకు అని అంటే, రైల్వే జోన్కి అవసరమైనటువంటి ల్యాండ్స్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రాలేదు. ఆ తర్వాత ముందుకు వచ్చినప్పటికి కూడా డిస్ప్యూట్ ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పి దానికి సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి. ఆ వివాదాలన్నింటినీ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైల్వే జోన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రైల్వే జోన్లో, విశాఖ రైల్వే జోన్లో విజయవాడ అనేది ఒక పెద్ద డివిజన్గా అవతరించబోతుంది. సో విజయవాడ రైల్వే డివిజన్ యొక్క ఆదాయం పెరిగిపోతుంది. విజయవాడ డివిజన్ యొక్క ఆదాయం మరింత పెరగబోతుంది. విశాఖ జోన్లో ప్రత్యేకమైన జోన్ ఏర్పడబోతుంది. సో దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి ఢిల్లీ అధికారులతోటి కీలకమైనటువంటి సమావేశం ఎంపీలు పెట్టుకున్న సందర్భంగా ఈ రైల్వేకి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి అమరావతికి, అలాగే ఇప్పుడు ఎంఎంటీఎస్ యొక్క ప్రాధాన్యత ఏంటి, మెట్రో ప్రాధాన్యత ఏంటి, ఈ రెండింటిని కనుక చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో మెట్రోని విస్తరింపజేయడానికి పోటీ పడుతున్నారు గతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ. కానీ మెట్రో కారణంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ పేదలకి, ప్రత్యేకించి నిరుపేదలకి ఏమీ ఉండదు. కేవలం కిక్ బ్యాక్స్ కోసమే మెట్రో కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. కానీ ఎంఎంటీఎస్ ఏదైతే ఉందో, ఎంఎంటీఎస్ అనేటువంటి ప్రాజెక్టు అది నిరుపేదలకి ఉపయోగపడేది. సపోజ్ మనం చెన్నై తీసుకుంటే, చెన్నైలో ఎంఎంటీఎస్ ఉంది, ప్రత్యేకమైనటువంటి రైల్వే ట్రాక్ ఉంది దానికి, సిటీ చుట్టూరు. నువ్వు ఎక్కడికి పోవాలన్నా సరే ఎంఎంటీఎస్లో టైం టు టైం వెళ్ళిపోవచ్చు అక్కడ. కానీ హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది,
హైదరాబాద్కి ఎంఎంటీఎస్ ఉంది, కానీ అది రెగ్యులర్ రైల్వే లైన్లో ప్రయాణించాల్సింది తప్పితే నీకు దానికంటూ సపరేట్ లైన్ లేదు. అందుకే ఎంఎంటీఎస్లు ఉన్నప్పటికీ కూడా దానికి టైము అనేది ఉండదు కాబట్టి ఏ టైంకి చేరతామో ఏ టైంకి మనం ట్రైన్ ఎక్కుతామో తెలియని పరిస్థితి. అందుకే ఎంఎంటీఎస్కి ఆధారం లేదు ఎక్కడ, హైదరాబాద్లో. కాబట్టి హైదరాబాద్కి ఎంఎంటీఎస్ ఆధారం లేకపోగా దాని గురించి పోరాడేటువంటి వాళ్ళు కానీ దాని గురించి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మెట్రోని ఎక్స్టెండ్ చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇష్టపడుతుంది తప్పితే ఎంఎంటీఎస్ కోసం ప్రయత్నం చేయట్లా. దానికి కారణం ఏంటంటే కిక్ బ్యాక్స్ సంబంధించి. సో కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా ఆంధ్రప్రదేశ్కి అమరావతి చుట్టూరు, అమరావతి యాక్చువల్గా ఇప్పుడు 33,000 ఎకరాలు అక్కడ సేకరించిందండి. అది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా భూములు ఇవ్వడానికి ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు రైతులు. సో దాని రేడియస్ పెరిగే కొద్ది కూడా నీకు ఈ ఎంఎంటీఎస్ ఉపయోగం అనేది ఉపయోగపడుతుంది. సో అమరావతి చుట్టూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఈ ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం, దానికి గ్రీన్ సిగ్నల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలుస్తుంది. అలాగే విశాఖ మెట్రో దీనికి సంబంధించి కూడా అప్డేట్ ఉంది. దాంతోపాటు ఇంకొక రైల్వే లైన్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏంటంటే అది రైల్వే లైన్ కోటిపల్లి నుంచి నర్సాపురం లైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. తర్వాత అమరావతి కొత్త రైల్వే లైను, కొత్త రైళ్లు అమరావతికి, ఆర్ఓబీస్ అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, తర్వాత ఆర్యుబి నిర్మాణాలు ప్రతిపాదనల మీద ఇవాళ చర్చ జరిగింది దక్షిణ మధ్య రైల్వే అధికారులతోటి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ను కేంద్రం ప్రకటించి 5 ఏళ్ళు అయింది. అంటే ఇది విశాఖ జోను, కానీ ఇప్పటికి కూడా లేట్ అవుతుంది. దాని మీద కూడా సమీక్షిస్తుంది. భూములు సమస్యాత్మకంగా ఉన్నాయి కాబట్టి అవి భూముల సమస్యను తీరుస్తామని చెప్పి తీసి కోటపల్లి నుంచి నర్సాపురం ప్రాజెక్టులో ఈ మొత్తం ఏర్పాటు చేయాలనేది. ఇక కొత్త జోన్లో విజయవాడ డివిజన్ ఎలా ఉండాలి అంటే కొత్తగా ఏర్పడేటువంటి జోన్లో దానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. సో ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పడితే వైశాఖది కొంత భాగమేమో రాయగఢ్కి వెళ్ళిపోతుంది డివిజన్లో, ఇప్పుడు ఉన్న డివిజన్లో కొంత భాగం, ఇంకొంత విజయవాడ రైల్వే డివిజన్లో విలీనం అవుతుంది. సో కాబట్టి ఈ బైఫర్కేషన్ జరగాలి. విజయవాడ డివిజన్ పరిధికి ఇప్పుడున్నటువంటి పరిధికి డబుల్ అవుతుంది అది కనుక జరిగితే. దాంతో ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ డివిజన్లో 450 కిలోమీటర్ల లెంత్ ఉంది ప్రస్తుతం విజయవాడ డివిజన్లో. రన్నింగ్ ట్రాక్ వచ్చేసి 979 కిలోమీటర్లు ఉంది. కొత్త జోన్ కనుక ఏర్పాడైతే కనుక ఈ రూట్ లెంత్ వచ్చేసి 1414 కిలోమీటర్లు అవుతుంది. రన్నింగ్ ట్రాక్ వచ్చేసి 2631 కిలోమీటర్లు అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నూతన జోన్లో ఇప్పుడు గుంటూరు, గుంతకల్ డివిజన్ కంటే కూడా విజయవాడ డివిజన్ అత్యధికంగా 2630 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ తోటి ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్, డీజిల్, లోకో షెడ్లు, కోచ్లు డిపోలు, వ్యాగన్ వర్క్షాపులు, ఈ అన్నిటి మీద కూడా ఇవన్నీ కూడా దీంట్లో విలీనంగా అవుతాయి కాబట్టి కొంత బెనిఫిట్ కలుగుతుంది. వీటన్నిటి మీద కూడా చర్చించడానికి కీలకమైన సమావేశాన్ని ఎంపీలు పెట్టుకున్నారు. దీనికి క్లియరెన్స్ రాబోతుంది. అమరావతికి మహర్దశ మెట్రో రూపంలో కానీ, ఎంఎంటీఎస్ రూపంలో కానీ, కొత్త రైల్వే రూపంలో కానీ రాబోతుంది. రైల్వే ఫ్రీక్వెన్సీ, ఫ్లైట్ ఫ్రీక్వెన్సీ ఎలాగో గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది. ఇటు వస్తే కనుక తిరుపతి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది, రేణిగుంట తిరుపతి. అడిగితే వైజాగ్ అంతర్జాతీయ, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. ఇవి కాకుండా మళ్ళీ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు. సో ఇవి కాకుండా నీకు కోస్తా తీరం అంతా నీకు పోర్టులు, విశాఖ పోర్టు, కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం, దుగ్గరాజపట్నం పోర్టు, అటుపోతే నెల్లూరు దగ్గర ఒక పోర్టు, ఇట్లా పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే కానీ, బస్సు ఫ్రీక్వెన్సీ కానీ, ఇన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయంగా ఉండేటువంటి కార్పొరేట్ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. దాంట్లో రైల్ ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి రైల్ ఫ్రీక్వెన్సీని తొందరగా తీసుకొచ్చడానికి ఎంపీలు సమావేశమయ్యారు. వాళ్ళ యొక్క సమావేశంలో ఏది కావాలో దానికి గ్రీన్ సిగ్నల్ లభించింది దక్షిణ మధ్య రైల్వే అధికారుల నుంచి అని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.